పత్రికా రంగంలో ఎనలేని సేవలు అందించిన రామోజీరావు కృష్ణా జిల్లా వాసి కావడం గర్వకారమని ఏపీఎస్సీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. మచిలీపట్నంలో జరిగిన రామోజీరావు వర్ధంతి కార్యక్రమంలో కొనకళ్ళ నారాయణరావు పాల్గొన్నారు. జన్మభూమి పట్ల రామోజీరావుకి మక్కువ ఎక్కువని నారాయణరావు అన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు వీరంకి గురుమూర్తి, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, మచిలీపట్నం నగర అధ్యక్షులు లోకిశెట్టి వెంకటస్వామి పాల్గొన్నారు. చిన్న స్థాయితో ప్రారంభించి ఈనాడు దినపత్రిక భారతదేశంలో ఏ పత్రికకి లేనటువంటి ఎక్కువ మంది మరి సభ్యుల్ని ఆ పత్రికల్ని ఆదరించారు. అంత హైయెస్ట్ సేల్స్ ఇంకా ఏ పత్రిక కూడా లేవు. అదే రంగంలో విస్తరించి ఎలక్ట్రానిక్ రంగం కూడా పెట్టి ఈనాడు టీవీని కూడా పెట్టి ఆ టీవీలోనే అనేక అనుబంధ విభాగాలు పెట్టి స్పోర్ట్స్కి కానీ రైతాంగానికి కానీ రైతు నేస్తం అని చెప్పి రైతుల యొక్క సమస్యల మీద ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తూ, అలాగే నిరుద్యోగ సమస్యల మీద, అలాగే మహిళా రంగం మీద అనేక రంగాల్లో ఆయన జనాల్ని చైతన్యవంతులు చేస్తూ పత్రికా రంగాన్ని మచ్చలేకుండా నడిపారు, హుందాతనంగా నడిపారు. ఇవాళ ఈనాడు రామోజీ గారు మన ప్రాంతానికి చెందిన వ్యక్తి అవ్వటం మనం చాలా గర్వించదగ్గ వ్యక్తి. నేను ఎంపీగా నేను గ్రామాన్ని దత్తత చేసుకోవాలి. నేను పెదపారుపూడి గ్రామాన్ని నేను దత్తత తీసుకుని ఆ గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించబోతూ ఉంటే నాకు రోజున రామోజీరావు గారు ఫోన్ చేసి, నారాయణరావు గారు మీరు కావాలంటే మీ పార్లమెంటు పరిధిలో 1000 గ్రామాలు ఉంటాయి, మీరు ఏదో ఒక గ్రామాన్ని తీసుకోవచ్చు. నేను ఆ గ్రామంలో పుట్టాను, నా గ్రామాన్ని నేను అభివృద్ధి చేయాలని నాకు కోరిక ఉంది. మరి కాబట్టి నాకు మీరు దత్తత తీసుకున్న గ్రామాన్ని నాకు వదిలేస్తే నేను దాన్ని దత్తత తీసుకుని దాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఇవాళ రోజున ఆ గ్రామాన్ని ఒక మంచి జన్మభూమి కాన్సెప్ట్తో ఆ భూమిలో పుట్టాడు కాబట్టి, ఆ ఊర్లో పుట్టాడు కాబట్టి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి చాలా గొప్పగా తయారు చేశాడని ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ సినిమాలు కూడా మన రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాలు చేస్తున్నారు. అటువంటి గొప్ప వ్యక్తి మరి మన జిల్లా వాడికి చెందడం అవటం వల్ల మనమంతా కూడా గర్వించాలి. మరి ఈ రోజున ఆయన ద్వితీయ వర్ధంతి జరుగుతూ ఉంది. దానికి ఆ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు మన కృష్ణప్రసాద్ గారు, అలాగే గోపు సత్యనారాయణ గారు, లోకిశెట్టి వెంకటస్వామి గారు, కోటేశ్వరరావు గారు, మన జిల్లా అధ్యక్షుడు గురుమూర్తి గారు, మన అబ్జర్వర్ పెడన నియోజకవర్గానికి అబ్జర్వర్ ఆశా గారు, బాబా ప్రసాద్ గారు, హరికృష్ణ గారు, ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చేసి నివాళులు అర్పించడం అయింది. మన కోస్తా మురళి గారు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. ఈరోజు రామోజీరావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసేటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, రామోజీరావు గారికి మనందరం కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ, మరి ఈ రోజున రాష్ట్రంలో నీతిగా నిజాయితీగా ఒక నిబద్ధతతోటి మరి పత్రికా రంగంలో ముందుకెళ్ళి అనునిత్యం కూడా ప్రజల యొక్క సమస్యల మీద ఎప్పుడూ కూడా ప్రస్తావిస్తూ, ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తూ, అనేక సమస్యల్ని పరిష్కారం చేసి విలువలతో కూడినటువంటి మరి పత్రికా రంగాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. ఈ రోజున మరి చూసినట్టయితే రాష్ట్రంలో అంటే ఉభయ 2 రాష్ట్రాల్లో కూడా వేలాది మందికి, లక్షలాది మందికి ఉపాధి కల్పించినటువంటి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. కేవలం పత్రికా రంగంలోనే కాకుండా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రవేశించి మరి ఎటువంటి మచ్చ లేకుండా ఒక గొప్ప వ్యక్తిగా ముందుకెళ్ళి ప్రజలందరి యొక్క మనసులో నిలిచిపోయినటువంటి మహోన్నతమైనటువంటి రామోజీరావు గారు. తప్పకుండా ఆయన యొక్క బాటలోనే అందరూ కూడా నడవాలని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ